జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల కమిటీ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. జై సోనియమ్మ కడియేరి ఈరోజు తెలంగాణ ఇచ్చిన తల్లి, భావి భారత పౌరురాలు మరి సోనియా గాంధీ గారి 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ రేగొండ మండల పక్షాన వారికి ఇవే మా రేగొండ మండల పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి 1200 మంది ఉద్యమకారులు తెలంగాణ బిడ్డలు చనిపోతే ఆత్మ చలించి మరి వారి యొక్క ఆత్మను పరిశీలన చేసుకొని మరి తెలంగాణ సహకారం చేసినటువంటి మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పుట్టినరోజు జరుపుకున్న తరుణంలో వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణ అభివృద్ధిని ఎల్లవేళలా తెలంగాణకు కృషి చేస్తున్నటువంటి మా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన తెలంగాణ జన అంటే 4 లక్షల మంది 4 కోట్ల మంది ప్రజలకు ఊపిరి పోసిన మహాతల్లి జన్మదినం జరుపుకోవడము చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే ఆమె ఎన్నో త్యాగాల కోర్చి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, నేనున్నప్పుడైతేనే తెలంగాణ సాధ్యమైందనే ఆలోచనలో భాగంగా వారు మంచి గట్టి నిర్ణయం తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసినందుకు జన్మదిన శుభాకాంక్షలతో పాటు తెలంగాణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారు తీసుకున్న నిర్ణయము మన పిల్లలకు, మన భావితరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారు ఏ నిర్ణయం తీసుకున్నా పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వారికి ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలన్నా, ఏ విధమైన లాభాలు జరగాలన్నా వారి నిర్ణయమే ఈరోజు మన దేశానికి కీలకం ఉన్నది. కాబట్టి మనందరం కూడా ఆమె ఆలోచనకు అనుకూలంగా మనమందరం కూడా నడుచుకొని పేద బడుగు బలహీన వర్గాలకు మన కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి, మన కాంగ్రెస్ పార్టీ ప్రతినిత్యము పేదల కోసం పనిచేసే విధంగా మనం కింది స్థాయి నుంచి కూడా మనం పనిచేసి ఆమెకు పేరు కీర్తి సంపాదించే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.